తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ 3వ వారం కంటే ముందే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈ నెల 25 లేదా 26 తేదీలలో షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నద్ధమవుతుంది. దీనిపై ప్రభుత్వం శుక్రవారం తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వగా, ఆ మేరకు ఈసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డిసెంబర్ 10, 13, 16 తేదీలలో లేదంటే 11, 14, 17 తేదీలలో పోలింగ్ కోసం 2 ప్రతిపాదనలు ఇచ్చింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు అనుమతిస్తే ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఈ నెల 25న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో దీనికి ఆమోదం చెప్తారు. అదే రోజు లేదంటే మరుసటి రోజు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. 50% రిజర్వేషన్ల ప్రాతిపదికన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ గురువారం నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలపై శుక్రవారం ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి షెడ్యూల్, ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకోనుంది. రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, జెడ్పీసీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వచ్చే నెల 3వ వారంలోపు ఎన్నికలుండే అవకాశం ఉన్న నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నెల 22, 23 తేదీలలో అన్ని జిల్లాలలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. 3 దశలలో ఎన్నికలు నిర్వహిస్తామని, తేదీలకు అనుగుణంగా ఆయా జిల్లాలలో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఓటర్ల జాబితా ముద్రణ, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసుకోవాలంది. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని, సెలవులను రద్దు చేయాలని సూచించింది. 50% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్. పంచాయతీ ఎన్నికలలో 50% రిజర్వేషన్లు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ నెల 17న జరిగిన మంత్రిమండలి సమావేశంలో 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేస్తూ శాసనసభ మండలిలో చట్ట సవరణ చేశారు. దానిపై ఆర్డినెన్స్ ఇవ్వడానికి గవర్నర్కు ప్రతిపాదనలు పంపగా ఆమోదం లభించలేదు. ఇప్పుడు పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని, దీనికోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని అప్పుడే అధికారులు వివరించారు. దాంతో ఆర్డినెన్స్ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అది గవర్నర్ ఆమోదానికి వెళ్లింది. అక్కడ ఆమోదం పొందిన వెంటనే రిజర్వేషన్లపై అధికారికంగా ప్రకటన జారీ చేస్తారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.